మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెలంగాణ డీజీపీ ముందు ఒకేసారి 37 మంది లొంగిపోయారు. ఆ జాబితాలో ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రా వంటి ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీలో పనిచేసిన వారు ఆయుధాలు విడిచిపెట్టారు. దీనికి సంబంధించి డీజీపీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముగ్గురు రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు, మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఈయన 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. భద్రాచలం, కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే 2 రాష్ట్రాల చెందిలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి. ఇతంది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం. అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, ఈయన 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది. ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సభ్యుడుగా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతనిది రామగుండం, పెద్దపల్లి జిల్లా. 2 తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఎలియాస్ ఎర్రా. ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు. అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఈయన. మొత్తం ఈ మిగతా 34 మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఎలియాస్ నీలేష్, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. మడవి సుక్క, ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు. ఈయన కర్ణం మోటు ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందిన ఆయన. ఇట్లా మొత్తం 34 మంది ఉన్నారు. పేర్లు చదవమంటే చదువుతాను, మీకు ఆల్రెడీ మీకు ఇచ్చినారు కాబట్టి పేర్లు చదువు అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ ఉంది. ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఉన్నారు. వీళ్ళు 8 తుపాకులను మన పోలీసులకు అప్పగించారు, అలాంగ్ విత్ 346 అమ్యునిషన్. అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ DVC దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు ఒక 22 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందల జీవన స్రవంతులు కలిసేందుకని చెప్పి బయటకు వచ్చింది. సో ఇందులో ఒకసారి వాళ్ళ అబ్స్ట్రాక్ట్ కార్డర్ పరంగా అబ్స్ట్రాక్ట్ చూస్తే తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 2 స్టేట్ కమిటీ మెంబర్లు, ఒక ఏరియా కమిటీ మెంబరు, 9 మంది దళ సభ్యులు, మొత్తం 12 మంది. సౌత్ బస్తర్, దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్ళలో ఒక స్టేట్ కమిటీ మెంబర్, 2 డివిజనల్ కమిటీ మెంబర్లు, 7 ఏరియా కమిటీ మెంబర్లు, 13 మంది పార్టీ మెంబర్లు అబ్లిక్ దళ సభ్యులు, మొత్తం 23 మంది. అట్లాగే PLGA బెటాలియన్కి చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడు, మొత్తం కలిస్తే 2. సో టోటల్గా ఈ రకంగా 3 స్టేట్ కమిటీ మెంబర్లు వచ్చిన వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ మెంబర్లు, 9 ఏరియా కమిటీ మెంబర్లు, 9 మంది, 22 మంది పార్టీ మెంబర్లు లేకపోతే దళ సభ్యులు, మొత్తం 37 మంది అన్నమాట. మనము అక్టోబర్ 21 నాడు
పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు. ఇంతకుముందు మీకు తెలుసు కొంతమంది నేను నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ చంద్రన్న లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవనంలో కలిసిపోయినారు వాళ్ళు. అట్లాగే వీరిలో ఒకటి పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు, సిద్ధాంతపరంగా ఉన్నటువంటి విభేదాలు, భద్రతా దళాల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి, ఇట్లా ఈ కారణాల వలన ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు, ఈ కారణాల వలన వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు లొంగిపోయినరు. అందుకోసం అని చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వీరిలో కొయ్య సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఇతని మీద 20 lakhs రివార్డు ఉంది, అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం. అట్లాగే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఈయన పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 34 మందిలో కూడా వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది, వాళ్ళని తర్వాత అప్పచెప్తాము. ఇప్పుడైతే వాళ్ళకు 25,000 రూపాయల నగదు ఇస్తున్నాం అన్నమాట. వీళ్ళందరిపైన ఇచ్చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్, ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ 1,40,41,05,000 రూపాయలు ఉంది. అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది. అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం. తర్వాత లాస్ట్ 10 నెలల నుంచి 11 months నుంచి ఇప్పటికీ 465 మంది, 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కాడర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. వీరిలో మీకు ఆల్రెడీ తెలుసు, 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 2 డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 44 మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా కాడర్స్ మొత్తం కలిసి శాంతియుత జీవితాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు. ఇది మావోయిస్టుల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాక హనుమంతు ఎలియాస్ గణేష్, బడే చొక్కరావు ఎలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు మొత్తం సిపిఐ మావోయిస్టులు. అందులో 5 ఈ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. అట్లాగే 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో ఉన్నారు. అందులో గీరెడ్డి పవనానందరెడ్డి, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, దర్బార్ డివిసి ఇన్ఛార్జ్. అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియాస్ సుజాత, ఈమె DKZC మెంబర్గా ఉంది, ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నది. లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్, ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు, ఇతను DKZC దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే వార్తా శేఖర్ ఎలియాస్ మంటూ, ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, DKZCలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు. అయితే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన కాల్వపల్లి తాడబాయి మండలం వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు, ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి. అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఇతను కృష్ణంపేట గ్రామం కాల్వ శ్రీరాంపూర్ మండలం, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను తార్లపల్లి గ్రామం కాజీపేట మండలం వరంగల్ జిల్లా, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. మేకల మనోజ్ ఎలియాస్ వినోద్, ఇతను చింతకుంట గ్రామం కతలాపూర్ మండలం కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. కర్రా వెంకటరెడ్డి, ఇతను కోరుకొండపల్లి విలేజ్ కేసముద్ర మండలం మహబూబాద్ జిల్లా, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే గంకిడి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్, ఇతను సబితం గ్రామం పెద్దపల్లి మండలం
పెద్దపల్లి జిల్లా, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఈ 10 మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని చెప్పి మేము కోరుతున్నాము. మిగతా 5 సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా. ఇంతకుముందే రీటరేట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆల్రెడీ ఆనరబుల్ సీఎం గారు చెప్పారు, అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పినాము, బయటికి రండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఇట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్గా మీ ఇష్టం. మీరు బయటికి రండి, మీకు ఎట్లాంటి సమస్యలు లేకుండా, ఇట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్డ్ వేధింపులను ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎస్ సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక్క నిమిషం ఇది ఇంగ్లీష్ ఎంతలో చెప్తా. We have surrender of 37 underground cadres of the CPI Maoist today, including 3 state committee rank leaders. They include Koyada Sambaya alias Azad, who is Telangana who belongs to Telangana State Committee. Similarly, Appasi Narayana alias Ramesh, who also belongs to Telangana State Committee, and Muchaki Somda alias Erra. He belongs to Dandakarana Special Zonal Committee. These people, these leaders have left the banned CPI Maoist party and joined the mainstream of social milieu today before the government. Out of these 37 cadres who have surrendered today, we have 3 state committee members, 3 divisional committee members, 9 area committee members, and 22 party members / squad members. And they, in spite of, in addition to the surrenders, they also brought 1 AK-47 rifle, 2 SLRs, 4 .303 rifles, and 1 G3 rifle with 346 live ammunition. This makes 8 weapons, deadly weapons, along with the live ammunition. The Koyada Sambaya alias Azad has been in the underground for the last 31 years. Appasi Narayana has been underground for the last 32 years. And Muchaki Somda has been underground for the past more than 20 years. This is what it is. So I reiterate the call given by the Honorable CM of Telangana, Mr. Revanth Reddy, to come out and surrender, to come out of the banned CPI Maoist party and join the mainstream of society. And in response to the call given by the Honorable CM, we have so many people surrendering today. In addition to the people who have surrendered earlier, the CC members and state committee members. So these cadres carry a total award of 1,41 lakhs and 5,000 rupees among them, with Koyada Sambaya and Appasi Narayana having a cash reward of 20 lakh rupees, which they will be given now. And the other cadres also have different reward announced on them. It will be given to them in due course. Yeah. As part of the immediate relief, they will be given 25,000 rupees immediately. And I again reiterate the call of the Telangana police as well as the government of Telangana to all the cadres of the CPI Maoist hailing from Telangana and also from elsewhere. We have 5 CC members still left in the CPI Maoist who hail from Telangana out of 9 cadres, 9 CC Central Committee members. I again call them to come out and join the mainstream of life. We have Poppala Lakshman Rao alias Ganpati, who was the former General Secretary. We have Malla Rajireddy alias Sangram, who is a CC member and also PP member. We have Tipuri Tirupati alias Devji. We have Pak Hanumantu alias UK Ganesh. We have Pasnuri Narahari alias Vishwanath. These are the 5 Central Committee members hailing from Telangana. We again reiterate our call and call them to come out of the party and join the mainstream. So thank you very much. సార్, మీరు చెప్తున్నట్టు అంటే లాస్ట్ 3 monthsలో పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఆజాద్ చెప్తున్న దాన్ని బట్టి
ఏమన్నా మీరు మాట్లాడితే ఇప్పుడు పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు, అంటే దేవ్జీ లీడ్ చేస్తున్నారా, ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న సమాచారం ఏమన్నా ఉందా? మాకైతే ఇట్లాంటి సమాచారం లేదు. అది ఓన్లీ బయట ఊహాగానాలు మాత్రమే. ఆయన దానికి పార్టీకి నాయకుడు అయిండు, లీడ్ చేస్తున్నాడని మాత్రం ఊహాగానాలు మాత్రమే. అంటే మీరు మాట్లాడలేదు, అంటే ఆజాద్ ఏం చెప్తున్నారు అంటే ఫ్రెష్ గా వచ్చాడు కదా, ఆయన కూడా తెలియదు. ఇట్ షోస్ ద కన్ఫ్యూజన్. సరే అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లకు ఈ కగార్ ఆపరేషన్ భయపడే బయటకు వస్తున్నట్ట, లేకుంటే మీరు ఇచ్చిన పిలుపుకు వస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కోసం వస్తున్నారా? ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఆల్. యా, కాదు దానికంటే ముందే వీళ్ళు బయటకు వచ్చిండ్రు వాళ్ళు. సార్ దేవ్జీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారు, అది నిజమేనా సార్? వస్తే మంచిదే, సంతోషమే. ఇప్పుడు ఇచ్చింది కూడా ఓపెన్ కాల్ ఇచ్చినాం కదా, బయటకు వస్తే సంతోషం. వెల్కమ్ హిమ్. ఎస్ సార్, నాకు కొంచెం ఇన్నొస్తలేదు. రిహాబిలిటేషన్ తెలంగాణ ఇస్తారు లేకపోతే ఇమీడియట్ రిలీఫ్ యూఆర్ గివింగ్. తక్షణ సహాయం మనం ఇస్తాం, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నది. డీజీ గారు ఒక్క నిమిషం, ఇది అయిపోయింది. ఎక్కడ ఛత్తీస్గఢ్ లో రిహాబిలిటేషన్ ఉంటుందా, తెలంగాణలో ఉంటుంది వీళ్ళందరికీ? ఇమీడియట్ రిలీఫ్ మేము ఇస్తాము, మన స్టేట్ వాళ్ళకి మనం ఇస్తాము, వాళ్ళ స్టేట్ వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. సార్ దేవ్జీ అండ్ గణపతి లొంగుబాటు కోసం మీరేం ప్రయత్నాలు చేస్తున్నారా? దేవ్జీ అని గణపతి చేస్తున్నాము. మీకేమైనా పరిచయంకి వస్తే, మీకేమైనా కాంటాక్ట్లకు వస్తే దయచేసి మాకు పాస్ ఆన్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ ఫర్ దెమ్. ప్లీజ్ వీ కాల్ దెమ్ త్రూ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్, ఎనీ వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా బయటకు వస్తామంటే వి వెల్కమ్ దెమ్. సార్ ఇది ఆజాద్ అండ్ రమేష్ ఇవాళ సరెండర్ అయిన వాళ్ళలో వీళ్ళు 1 వీక్ బ్యాకే మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్. కరెక్ట్, 100% రైట్. సో అంటే ఇదేముంది అందులో, ఇంకా కరెక్టే. ఓకే, ఇవాళ చూపిస్తున్నారు. అవునవును, దాని ముందు వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు కొంచెం చూపించుకోవాలి కదా, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొంత మామూలుగా ఇది అరెస్ట్ కాదు కదా. అరెస్ట్ అయితే 24 hours అనొచ్చు, కానీ సరెండర్కి ఏముందండి? హిట్మా లొంగుబాటును తెలంగాణ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లి మరి ఎన్కౌంటర్ చేశారనేది పౌర సంఘాలు చెప్తున్నది. కరెక్ట్ కదా అండి, కరెక్ట్. ఇంతమంది వచ్చిండు కదా, మరి అంత ముఖ్యమైన నాకు ఆజాద్ వచ్చిండు కదా, అందుకంటే మాకు సంబంధించిన వరకు ఆజాద్ ఇంపార్టెంట్ ఇడు మాకంటే కూడా. సో మాట్లాడేది ఏం లేదు, కరెక్ట్ కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ లొంగిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళకి థ్రెట్ ఉంటుంది ఆల్రెడీ. ఏమండి, ఎవరు అడుగుతున్నారండి? యా, వాళ్ళకి మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ సెక్యూరిటీ అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళు కనుక చెప్తే మాకు భయం ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మాకు థ్రెట్ ఉంది అనుకుంటే వీల్ ప్రొవైడ్. అంటే కొన్ని రోజుల వరకు మీ యొక్క సర్వీలెన్స్ లో ఉంటారా? ఎస్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? సార్ నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ టీజీ5. ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే వాళ్ళకి చెప్తాము, ఛత్తీస్గఢ్ వాళ్ళకి ట్రైనింగ్ చేయమని చెప్పి. కాదు వాళ్ళకి స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయిస్తాము. కాలేజ్కి వెళ్తామంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ 10th క్లాస్ అయ్యి ఉండి కనుక ఉంటే వాళ్ళకి ఆ కాలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేయిస్తాం. మా తరఫు నుంచి తప్పకుండా సాయం చేస్తాం. అదే విధంగా వాళ్ళకి రక్షణ లాంటి కూడా కల్పిస్తారా? చెప్పినాం కదమ్మా, ఇఫ్ దే ఫీల్ దట్ దే హావ్ థ్రెట్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. సార్ ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా 20 years 21 years లోపే ఉన్నారు అమ్మాయిలందరూ. సో వీళ్ళందరూ అసలు ఏ ఇయర్ లో వచ్చారు సార్ ఉద్యమంలోకి? కొంచెం ఎవరో చేతులు చెప్తారా అండి, ఎవరు అడుగుతున్నారు సార్ ఇక్కడ? ఎస్ మ్యామ్, కొంచెం మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ప్రణీత చెప్పండి. ఇప్పుడు లొంగిపోయిన మహిళా మావోయిస్టులు అందరూ కూడా 20 years 21 years ఉన్నారు. సో అసలు వీళ్ళు ఏ ఇయర్ లో వచ్చారు ఉద్యమంలోకి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వాళ్ళతో సపరేట్గా మాట్లాడండి మీరు, ఒక్కొక్కరితో ఒక చరిత్ర ఉంటుంది. సో మాట్లాడండి, వాళ్ళు బాగా మాకంటే వాళ్ళు బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. ఎనీథింగ్ ఎల్స్ సార్? ఇక్కడ సార్ సత్యనారాయణ సాక్షి నుంచి. ఇంకా తెలంగాణ కమిటీలో 59 మంది ఉన్నారని చెప్తున్నారు సార్, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు? కొంతమంది యాక్టివ్ ఉన్నారండి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎవరైతే సీనియర్లు ఉన్నారో చాలా మంది, వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతమందిని మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, వాళ్ళ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే కొంతమంది మోసుకుపోవాల్సిన పరిస్థితి, వాళ్ళకున్న సమస్యల వలన, అనారోగ్య సమస్యల వలన మోసుకుపోవాల్సిన పరిస్థితి కూడా ఉందట. కాబట్టి మనం అంటున్నాం, ఇంకా బయటికి రండి, తొందరగా బయటికి రండి అని చెప్తున్నాం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏపీ పోలీస్ చెప్తూ దేవ్జీ తెలంగాణ వైపు వెళ్ళాడని చెప్పారు సార్. మీ సర్వేలెన్స్ లో ఏమన్నా వస్తే మంచిదే అండి. తెలంగాణ వైపు అయినా అంటే మరి హైదరాబాద్ ఎక్కువ దూరం లేదు, మరి వస్తే మంచిదే.
ఇక్కడ తీసుకురమ్మని ఇక్కడ వచ్చి మాట్లాడిస్తాం వాళ్ళతో ఒకసారి మాట్లాడి ముందు సార్. ఇప్పటి వరకు మనం డీజీపీ మాటల్లో వింటున్నాం, ఏదైతే మావోయిస్టులు మొత్తం 39 మంది లొంగిపోయినటువంటి సిచ్యువేషన్. ఇంకా తెలంగాణలో 59 మంది మావోయిస్టులు ఉన్నారు, వారంతా అజ్ఞాతంలో ఉన్నారు. వారంతా కూడా ఒకవేళ మీడియా ద్వారా అయినా లేదంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చైనా రావచ్చు, వారికి సేఫ్టీ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. వారందరూ కూడా అక్కడే ఉన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తున్నారు డీజీపీ. ఒకవేళ వారికి ఏదైనా థ్రెట్ ఉన్నట్టయితే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి తగిన ఏదైతే ఫ్లెక్సిబిలిటీస్ కావచ్చు లేదంటే కనుక వారికి ప్రొటెక్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మన విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తున్నాం. మొత్తం వారితో పాటు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరెవరు అంటే తెలంగాణకు సంబంధించిన వారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన వారు, ఏ రాష్ట్రాలకు సంబంధించిన వారు, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో పునరావాసం వెంటనే కల్పిస్తామంటూ కూడా డీజీపీ చెప్తున్నారు. మొత్తం 37 మందిలో మనకి మహిళలు కూడా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో వారికి అవకాశాలు లేదంటే జనజీవనంలో కలుస్తున్నారు కాబట్టి వారు నడుచుకోవడానికి వీలుగా ఉండేందుకు అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు. ఇంకా ఎవరైతే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదంటే లొంగిపోవాలని ఆలోచనతో ఉన్నారో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు రావాలని చెప్పి అంటున్నారు. ఫస్ట్ మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్నట్లాంటి నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్కు అందరికి కూడా నా తరఫున లాసలా. అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన సమితిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నా. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన సమితిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు? ఇప్పుడు జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో. ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పి సరెండర్ అయ్యారా? అంటే పార్టీకి చెప్పి సరెండర్ అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ ఇచ్చిన పిలుపు మేరకు బయటకు వచ్చారా? ఎట్లా? మేము పార్టీకి చెప్పే వచ్చినాం. మేము పార్టీకి చెప్పి మేము సరెండర్ పోతున్నాం అని చెప్పే వచ్చినాం. మేము అట్లాంటిది ఏం లేదు, మాకు అవసరం లేదు. అట్లాంటి పోరాటం కూడా అక్కడ అవసరం లేదు. చెప్పే వచ్చినాం మేము. సార్ డీజీ గారు నెక్స్ట్ వేరే క్వశ్చన్ ఏది సార్? అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? రమేష్ ఇట్లా ఎవరిని? మిమ్మల్నే సార్. అడుగు సార్. కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకి బుక్ కావచ్చు ఇట్లా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేక ఫర్దర్ ఎలా వెళ్ళి? ఇప్పుడు ఇది సందర్భం వేరు, సమయం వేరు. అది ఏ సందర్భంగా క్వశ్చన్ అడగాలి కానీ అది రామాయణంలో పిడికలు చేస్తా అంటే ఇట్లా. సార్ అందుకే మేము అడిగాను సార్, వేరే క్వశ్చన్ అడగాచ్చు అని. నాకు తెలియదు ఏ క్వశ్చన్ అడుగుతున్నావు, దీనికి సంబంధించిన క్వశ్చన్ అనుకున్నాను నేను. యా, ఇప్పుడు ముచ్చాకి సోముద ఎలియాస్ ఎర్రాల్, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు, అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ, చాలా ఇంపార్టెంట్ పర్సన్, మాట్లాడతాడు. మేము
ప్రభుత్వం ముందు లుంగి ప్రజా జనజీవనంలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము. ఈ సిలిండర్ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరు అధికారులు కానీ మీడియా కార్మికులు కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరికీ మేము లాల్ సలాం. మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు. అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి ప్రజల్లో కలిసి పని చేయాలని పిలుపు కూడా చూసినాము. అవన్నీ చూసి మేము ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ చసి ఇన్ఛార్జు దండకారి అండ్ స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిదే. ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్గా ఉన్న దేవాలు కానీ, ఇంకా విజ్జాలు, ఇంకా ఈ ఉద్దామ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది. వాళ్ళతో కొంత సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో అక్కడ పనిచేయడం కష్టము. మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు. అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సిలిండరీ చేసుకుంటూ ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే వస్తారా, ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా అనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం. రమేని కోరుకుంటాము. ఇంతే నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళ నేటివ్ మదర్ టంగ్ కోయలో మాట్లాడతాడు. కామ్రేడ్స్, నన్న దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ చర్చి చార్జ్ దండకరండి స్పెషల్ జోనల్ కమిటీ సదేశ్ నన్ను నేను ಈಗ ಮಾವೋವಾದಿ ಪಾರ್ಟಿತ ಮಂಜಿ ಲಡಾಯಿ ನಂಜಿ ಬೆಚರೋ ಚಾಲ್ತಿಸಿ ಕೀಮಂತು ಮತ್ತೆ ಇಂಜಿ ಬದಲೆ ಮತ್ತ ಪರಿಸ್ಥಿತಿ ಅನುಸಾರ ಉಡ್ತಸ್ಗೆ ನರ್ಗೆ ಪರಿಸ್ಥಿತಿ ಬದಲೆ ಮತ್ತ ಆಲಕೆನೆ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಲೋಪ ಲಡಾಯಿನ ಮೋಹಕಗಂಡಿ ಇಲ್ಲೇ ಇದು ಪರಿಸ್ಥಿತಿನ ಪೋಯಿಸಿ ಮಂಜಿ ಸಿಲಿಂಡರ್ ಆಸಿ ಜನತ ಸಂಘ ಖಾಲಿ जनता बेदगंडी समस्या पोसी काम की आतिंजी मम विश्वास संगे आत्मसमर्पण कियमंतमु आलकेने इंजीग माकिन मुख्य सत्य तिप्पालू तस्के लाड़कीन अनुकूल आलकेने अलग अलग रकम वचुनु बीमार सिवंटी मंत आलकेने इंजाग दिनाल अमला एनकौंटर्स घटना जरगना उग्गिन तूड्स मंजी मम्मी सरकार मुन्ने मम्मी आलकेने सिलिंडर पालिसी पालिसी सरकार सिलिंडर आसी बतकिन सरकार वेंडे आवान की मुंत आवान तुन पैसी गुल्ले आलसी मंजी सिलिंडर आसी बतकालेंजी मम आलसी मंजी नेडू ಈಗ ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರ ಮುನ್ನೆ ಆತ್ಮಸಮರ್ಪಣ ಕಿಯಮುಂತು ಆಲಕೆನೆ ಬಾಕಿ ಕಾಮ್ರೇಡ್ಸ್ ಮಿಂತೇರು ಬಾಕಿ ತ ಕಾಮ್ರೇಡ್ಸ್ ವೆಂಡೆ ಅವರು ವಾತೋರ ವಾವರೈ ದೇವಾಲ್ ಮಿಂತೇರು ವಿಜಾಲು ಈ ಉದ್ದಾಮ್ ಸಿಂಗ್ ಆಲಕೆ ಚೂರು ಸದಸ್ಯರು ವೆಂಡೆ ಮಿಂತೇರು ಇವರು ವೆಂಡೆ ವಾತೋರಿಂಜಿ ಆಸ ಕಿಯಮುಂತು ವಾತಕ್ಕೆ ಈಗ ಸರ್ಕಾರ ಸಂಘೆ ಆತ್ಮಸಮರ್ಪಣ कीसी जनता संघ खाली
కాలకి జంత లోపం मंदना बेदे समस्या पोइस मंजी नेंडु जनता की उपयोग लेकर काम किए कालेंजी मम आह्वान की मुंतो ఇది ನನ್ನ ವೇತನ చోబితోర్కి లాల్ సలాం తో ఇకన్నా ఇంకేం చెప్తావా ఓకే సార్ అంటే అంతకుముందు తెలుగులో చెప్పినావు కదా కొంత ఎక్స్పెక్ట్ స్టార్ట్ చేయలే కదా అదే అడుగుతున్నా సార్ సాంబయ్య కరెక్ట్ మాట్లాడిందా ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ కానీ అంతకుముందు పీపుల్స్ వార్ కానీ బ్యాన్ పెట్టి దాదాపు 35 years అవుతుంది సార్. ఇప్పుడు ఈ యాక్టివిటీ అయితే మొత్తం ఆల్మోస్ట్ జీరో వస్తున్నది. మీ ఈ కమిటీలో కూడా అందరు వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఏమైనా బ్యాన్ లిఫ్ట్ చేసి ఏమైనా అంటే విలేజెస్ లో ఏమైనా కొద్దిగా పీస్ఫుల్ లైఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన డిసిషన్ అండి అది. లేదు అంటే మీరేమైనా ప్రపోజ్ చేయగలుగుతారా? ఇప్పుడు డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది కదా మీది ప్రైమ్ మినిస్టర్ తో. ఈ కాంట్ సే బట్ లెట్ మీ సీ. మీ క్వశ్చన్ అడిగి ఇప్పుడు ఆలోచిస్తాను దాని గురించి. క్వశ్చన్ అడిగింది కదా, ఈ దీని గురించి ఆలోచిస్తాను నేను. ఓకే సార్. Too young, they don't know the language also. Sir, DG garu. Vision updates. For more updates, keep watching iNews. Namaste.